అండి నేను ఆర్మూర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు అనేవి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే బ్యాంకుల నుంచి ఒక లింక్ పంపించి ఎస్బీఐ బ్యాంక్ కానీ మిగతా ఇతర బ్యాంకులు కానీ దాని నుంచి ఒక లింక్ పంపిస్తున్నారు, వాట్సాప్లో ఒక లింక్ పంపిస్తున్నారు. దీని ద్వారా ఆధార్ కార్డు లింక్ చేసుకోవచ్చు, లేదా పాన్ కార్డు లింక్ చేసుకోవచ్చు అని చెప్పి ఏపీకే ఫైల్ లింక్ పంపిస్తే దాన్ని ఓపెన్ చేయగానే మన దగ్గర ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్ళకి వెళ్ళి మన దగ్గర ఉన్న డేటా అంతా వాళ్ళు సేవ్ చేసి పెట్టుకుని మన దాంట్లో ఉన్న అమౌంట్ కూడా డ్రా చేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా కేంద్రంలో మీరు డబ్బులు పడినాయా లేదా స్టేటస్ చెక్ చేసుకోండి అని చెప్పి లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే దానిలో సమాచారం వెళ్ళిపోయి మన బ్యాంక్లో ఉన్న అకౌంట్ కూడా అకౌంట్లో అమౌంట్ డ్రా చేయడం జరుగుతుంది. ఇటువంటి ఏ లింకులు వచ్చినా కానీ మీరు పొరపాటుగా కానీ క్లిక్ చేయొద్దు. ఎందుకంటే ఏ బ్యాంకులు కూడా లేకపోతే రైతు భరోసా కేంద్రాలు ఏవి కూడా మనకి ఇలా లింకులు పంపించి చెక్ చేసుకోమని ఏ విషయం కూడా చెప్పదు. ఇలా చేస్తే మన దగ్గర ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన మనీ డ్రా చేసి మన బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం డ్రా చేసేస్తున్నారు అందరూ. మీరు అందరూ గమనించగలరు. ముఖ్యంగా ఇది చదువుకున్న వాళ్ళకి ఎక్కువ చేస్తున్నారు. చదువుకునే వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఈ నేరాల బారిన పడుతున్నారు. ఇది మర్చిపోకండి. ఎటువంటి లింకులు వచ్చినా మీరు వాట్సాప్లో ఎటువంటి లింకులు వచ్చినా మీరు దాన్ని క్లిక్ చేయొద్దు. సైబర్ నేరాల మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి. అందరికీ నమస్కారం.